వైసీపీలో కొత్త లొల్లి ముదురుతోంది. ఎంపీలకు జగన్ పెట్టిన టార్గెట్లు ఏంటి? అధినేత కండిషన్లతో ఎంపీలు చేతులెత్తేస్తున్నారా? మాకొద్దు బాబోయ్ అని పక్కచూపులు చూస్తున్నారా? జగన్ కు ఎంపీల జలకివ్వనున్నారా? వైసీపీలో కొత్త లొల్లి మొదలైంది. ఏపీ సీఎం జగన్ రెడ్డి కండిషన్స్ కు ఎంపీలు చేతులెత్తేస్తున్నారు. ఎంపీ టికెట్లు ఇచ్చేందుకు జగన్ కొత్త కండిషన్స్ పెడుతున్నారు. ఒక్కో ఎంపీ 100 నుంచి 150 కోట్లను డిపాజిట్ చేయాలని కండిషన్ పెడుతున్నారు. డిపాజిట్లతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేయాలని డైరెక్షన్లు ఇస్తున్నారు. ఢిల్లీ, అమరావతి నియోజకవర్గాల్లో ప్రెస్ మీట్లు పెట్టాలని ఎంపీలు సూచిస్తున్నారు. జగన్ వైఖరితో దక్షిణ కోస్తా, రాయలసీమ ఎంపీలకు చిర్రెత్తిస్తోంది. జగన్ కండిషన్స్ ను తట్టుకోలేమని తమ అనుచరులకు ఎంపీలు చెప్తున్నారు. మరోవైపు చంద్రబాబును టార్గెట్ చేసేందుకు వైసీపీ ఎంపీలు ఇష్టపడటం లేదు. సీఎం జగన్ రెడ్డి వైఖరితో విసిగిపోయిన ఎంపీలు రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోమంటున్నారు. అంతేకాకుండా వైసీపీ సిట్టింగ్ ఎంపీలు పక్కచూపులు చూస్తున్నారు. ఇప్పటికైనా జగన్ తీరు మారకుంటే ఇతర పార్టీలోకి వెళ్లాలని భావిస్తున్నారు. ఏపీ రాజకీయాల్లోకి షర్మిల ఎంట్రీ ఇస్తే అటువైపు వెళ్లే యోచనలో సిట్టింగ్లు ఉన్నట్లు సమాచారం. జగన్ కండిషన్స్ కు ప్రత్యామ్నాయంగా టీడీపీ, జనసేనతో వైసీపీ ఎంపీలు టచ్ లోకి వెళుతున్నారు. పార్టీలో భవిష్యత్తుపై రాయలసీమ, దక్షిణ కోస్తా ఎంపీలు ఆశలు వదులుకుంటున్నారు.